ఇగో మొన్ననే ఒక అధికారిని చూపెట్టిన కదా ఏంది 200 కోట్లు హోటళ్ళు లగ్జరీ లైఫ్ ఇల్లును చూస్తేనే అదిరిపోయే ఇల్లు. ఇప్పుడు మళ్ళొకటి వచ్చింది చూడు. ఎక్సైజ్ శాఖలో మామూళ్ళ నిషా 2 ఏళ్ల శాశ్వత లైసెన్సుల కోసం వసూళ్ల పర్వం. ఒక్కో మద్యం దుకాణానికి 2.5 లక్షల టార్గెట్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3.5 లక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా రేట్లు ఫిక్స్ చేసి మరీ దందా. ఇందుకోసం ప్రత్యేక స్టేషన్లో 2 ఉద్యోగులు. ఇవనంటే మద్యం దుకాణదారు పని గోవింద. ఇక చూడుర్రి ఏం చేస్తున్నారంటే ఎక్సైజ్ శాఖ అంటే ఏంటంటే సారా సారమ్మ సార్ ఉన్నది కదా, అదే కాస్త పాటను మనం ఇటు రోల్ చేద్దాం. బీరు మందు బ్రాండ్ విస్క్లో ఇవి ఉన్నది కదా, అది మంచిది కాదు ఆరోగ్యానికి, అది అందరికీ తెలుసు. ఈ తెలంగాణలో పొద్దంతా కష్టపడ్డ అడ్డా కూలీలు కానీ లేదా ఇతరత్ర వాళ్ళకు వచ్చే రోజువారీ వేతనాన్ని తీసుకుపోయి వైన్ షాప్లో పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఆ వైన్ షాప్లను ఇంకింత పెంచి తాగాలని ఉత్సాహపరుస్తూ దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వానికి ఎందుకు ఇటువంటి దరిద్రమైన ఆలోచనలు వస్తాయో నాకు కూడా తెలియదు, కానీ బడెనక గుడి పక్కన ఎక్కడ పడితే అక్కడ ఈ వైన్స్లు అయితే తెలంగాణలో చాలా దిక్కులు దర్శనమిత్తాలి. అదేదో జాతర లెక్క నడుతుంది వైన్ షాప్లు. అయితే ఆ వైన్ షాప్లకు సంబంధించి ఏం చేస్తున్నారట అంటే 2 ఏళ్ల శాశ్వత లైసెన్సుల కోసం వసూళ్ళట. ఒక్కొక్క మద్యం దుకాణానికి 2,50,000 ఇవ్వాలట. హైదరాబాద్ అయితే 3,50,000 అట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేట్లు ఫిక్స్ చేసి, ఇది గవర్నమెంట్ పోయే సొమ్ము కాదు, వాళ్ళ పర్సనల్ పోయే సొమ్ము. ఆ సొమ్ము ఇక చూడుర్రి. మద్యం షాప్ల లాటరీ ద్వారా ప్రభుత్వం ఖజానాకు ఆదాయం తెచ్చిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పుడు సొంత జేబులో నింపుకునే పనిలో పడ్డారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేశారు. మద్యం దుకాణాల్లో లాటరీ ప్రక్రియ, లైసెన్సుల కేటాయింపు, 1 రోజుల గడువుతో తాత్కాలిక ప్రొవిజన్ లైసెన్సులతో షాపులు తెరవడం. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం 2 ఏళ్లు శాశ్వత లైసెన్సుల కేటాయింపులు జరుగుతున్నాయి. ఈ లైసెన్సులు మంజూరు చేసుకున్న ఒక్కొక్క దుకాణానికి 2,50,000 రూపాయలు, మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్లో 3,50,000 రూపాయలు లంచం కావాలంట. ఈ లంచగొండిలకు, మంది రక్తాన్ని దాగే ఈ లంచాలు తీసుకునే ఈ లంచగొండిలకు లంచం కావాలట. ఇందుకోసం అంటే ప్రతి స్టేషన్లో వసూలు చేయడానికి ఆరితేరిన 2 ఉద్యోగులకు బాధ్యతలు ఇచ్చిర్రట. వీళ్ళకు సిగ్గు అనిపిస్తలేదు, శరం అనిపిస్తలేదు. పైసలు ఎట్లా వసూలు చేస్తారా, ప్రభుత్వానికి వచ్చే గండి ఎట్లా కొడతారా నాకు అర్థం కాదు. ఎట్లా కొడతారు మీరు? మీ సొంత డబ్బులు నింపుకోవడానికి ఏం చేస్తున్నారో అధికారులు అలర్ట్గా ఉండాలి. నేను ఏమని చెప్తున్నా, గీవిళ్ళకి ఇట్లా తయారైపోయారు. అరే శాశ్వత లైసెన్సుల కోసం లంచాలు డిమాండ్లు చేస్తారట అండి. ఊళ్ళల్లోనేమో 2,50,000 ఇవ్వయి, నీకు 2 సంవత్సరాలు శాశ్వత లైసెన్స్, లంచం ఇవ్వని ఫైల్ పక్కకట. గ్రేటర్ హైదరాబాద్లో ఏమో 3,50,000 అట. లంచం ఇస్తావా, ఓకే, ఇవ్వకపోతే నీ ఫైల్ పక్కనట. మళ్ళీ దీనికోసం 2 అధికారులు స్పెషల్గా. ఆ రోజు అదేది జేడీ లక్ష్మీనారాయణకు సంబంధించిన ఒక ఫౌండేషన్ ఆధ్వర్యం